ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏపీలో వివిధ సాగునీటి ప్రాజెక్టులపై సాయానికి సంబంధించి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రత దృష్టిలో పెట్టుకుని పలు విన్నపాలు, ప్రతిపాదనలు కేంద్ర మంత్రి ముందుంచారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై, పెండింగ్లో ఉన్న అంశాలు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై సవివరంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాఫ్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్య పెంపుపై కారణంగా పెరిగిన వ్యయాన్ని బట్టి రియంబర్స్మెంట్ చేయాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2కి ఆర్థిక సాయం అందించాలన్నారు. ఫేజ్ 2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటి నిర్మాణానికి గాను 32,000 కోట్ల నిధులు అవసరమవుతాయని కేంద్రానికి సమాచారం అందించారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదిక గెజెట్లో ప్రచురించాలన్నారు. ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్లో ప్రచురించి వంశధారపై తలపెట్టిన నేరాడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాల్సిందిగా కోరారు. ఇక ఏపీ, తెలంగాణ నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాలపై ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు వివరించారు ఏపీ సీఎం. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని కేంద్రానికి వెల్లడించారు.